యేసయ్యా కలిసి పడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో ఉన్నాను భయము లేదన్నావు, గమ్యమే లేని ఓ పాఠశాలిని. నీతో ఉన్నాను భయము లేదన్నావు, నా శక్తి చేత కాదు నా శక్తి చేత కాదు వారసుని చేశావు, వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. కలిసి పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపకరించగా నేను యోచించగా, కృపకరించగా నేను యోచించగా, స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నా యేసయ్యా మానవుడి మా జీవితాలను మధురంగా మార్చవయ్యా. ఎన్నోసార్లు మా కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చిన దేవా, హృదయము అయ్యా తండ్రి నాయన విరిగి నలిగిపోయి కృషించిపోతున్న పరిస్థితుల్లో మమ్మల్ని బలపరిచిన దేవా, అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో వేదన పడుతూ అయ్యా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ కృంగిపోయినప్పుడు మమ్మల్ని బాగు చేసావయ్యా, మమ్మల్ని స్వస్థపరిచావయ్యా, అయ్యా మమ్మల్ని మాకు విడుదలను దయచేసావయ్యా. ప్రభువా ఈ కార్యం జరిగించివా, నీవు తప్ప ఇంకా ఎవరున్నారు అని శరణ చూసి అడిగినప్పుడు నా తండ్రి మా ప్రార్థనలకు జవాబిచ్చివాడా, అయ్యా మా ప్రార్థనలన్నీ ఆలకించేవాడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. విన్నపించుకున్న ప్రతి విన్నపాన్ని, మొరపెడుతున్న ప్రతి మొరను అంగీకరించేవాడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. కృతజ్ఞత అయితే లేని వారు
కాదయ్యా. కృతజ్ఞత కలిగి ఉన్నా మా హృదయాలను ఎత్తుతున్నామయ్యా, మా స్తుతి ధూపాన్ని ఎత్తుతున్నామయ్యా. అయ్యా మీ యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాము ప్రభువా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాము యేసయ్యా. సర్వ సృష్టికర్త, సర్వ శరీరులకు ఓ ప్రభువా తండ్రి దేవుడు ఉన్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బల శౌర్యము కలిగిన దేవా, అయ్యా పరాక్రమవంతుడా, అయ్యా తండ్రి రాజా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన వాడు, అయ్యా సముద్రాన్ని గద్దించువాడు, నిర్మలపరచువాడు, అయ్యా తండ్రి సముద్రము పైన నడుచువాడు. సమస్త శక్తి నీలో ఉన్నది, సమస్త ప్రభావము నీలో ఉన్నది. మమ్మల్ని ప్రేమించే హృదయం నీలో ఉన్నది, మమ్మల్ని కనిపెట్టుకునే హృదయం నీలో ఉన్నది అయ్యా. మా తండ్రివై అయ్యా తండ్రి మమ్మల్ని పోషిస్తున్నవాడు, మా తండ్రివై మమ్మల్ని నడిపిస్తున్నవాడు, మా తండ్రివై మమ్మల్ని కాస్తున్నవాడు అయ్యా. మా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తల్లిలాగా లాలించువాడు, తల్లిలాగా పోషించువాడా, కనికరించువాడా, కృప చూపించువాడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన కృతజ్ఞతాపూర్వకంగా నా స్తుతులను నీ సన్నిధానంలో పెడుతున్నానయ్యా. అయ్యా మమ్మల్ని పోషిస్తున్న దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి నాయనా ప్రభా, ఈ యొక్క ప్రభా తండ్రి భూమి మీద నా తండ్రి మేము నివసిస్తున్న ఈ యొక్క అయ్యా తండ్రి భూమి మీద నా తండ్రి మేము ఏది అడిగినాను, మా అక్కడ ఏది అడిగినాను ప్రభా నీ సన్నిధానంలో పెట్టినప్పుడు మాకు జవాబిస్తున్న దేవా. అయ్యా నీకు స్తోత్రం. మా నిరీక్షణ నీవే, మా ఆశ్రయము నీవే, మా దుర్గము నీవే, మా కోట నీవే, మా కొండ నీవే నా తండ్రి ప్రభా, మా ప్రాకారము నీవే నీకు స్తోత్ర. అయ్యా తండ్రి అగ్ని ప్రకారాలుగా మా మధ్యలో విడుదల చేసి నీ సన్నిధిని మేము అనుభవించినట్లు కృపను చూపించాలి తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు. ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి మా హృదయపూర్వకంగా మేము ఇచ్చిన స్తుతిని అందుకొని నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మగ్దలేని మరియా యేసు ప్రభుతో అంటుంది, బోధకుడా అంటుంది. నికోదేము అంటున్నాడు, మంచి బోధకుడా, గుడ్ టీచర్, మంచి బోధకుడా. ఆయన మనకి బోధించేవాడిగా ఉన్నాడు, క్రమాన్ని నేర్పించేవాడిగా ఉన్నాడు. ఆయన వాక్యము మనకు జీవాన్ని కలుగ చేస్తుంది. ఆమేన్. ఆయన సత్య సువార్త, ఆయన జీవము, ఆయన రక్షణ సువార్త మన కన్నులను, మన గుడ్డితనాన్ని తొలగించి మన కన్నులను వెలిగించేదిగా ఉన్నది, మన కుటుంబాలను రక్షించేదిగా ఉన్నది, మన బిడ్డలను రక్షించేదిగా ఉన్నది. దేవుని యొక్క సువార్త మనల్ని పాపపు లోకములో నుంచి జీవము కలిగిన దేవుని సన్నిధానములో నిలబెట్టేదిగా ఉన్నది. ఆమేన్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. ఈరోజు మనము ఒక కుటుంబము కోసము మనము తెలుసుకుందాం. ఒక కుటుంబం అనే కంటే ఒక వ్యక్తి తర్వాత వారి కుటుంబము ఎలా రక్షించబడింది అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 21వ వచనము నుండి 34వ వచనం వరకు చదువుతాను. రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పి అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండెము వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకోబోయెను.
అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే మేమున్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతనును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో ఆనందించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఒక సంఘటనను చూస్తున్నాం. జైలు అధికారి ఎవరండి? ఇతను జైలు అధికారి. జైలు అధికారి యొక్క సాక్ష్యాన్ని, మనందరికీ సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఎవరో ఒకరికి మరి దేవుని యొక్క మందిరములోనికి ఎలా వచ్చావమ్మా, యేసుక్రీస్తుని ఎట్లా అంగీకరించావమ్మా, నువ్వు తమ్ముడు నువ్వు ఎలా అంగీకరించావు, అన్నా నువ్వు ఎలాగా ప్రభుని నమ్ముకున్నామంటే ఏదో ఒక సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. నాకు ఒక సాక్ష్యం ఉన్నది, మీకు ఒక సాక్ష్యం ఉన్నది. అలాగే ఈ జైలు అధికారికి కూడా ఒక సాక్ష్యం ఉన్నది. ఒకవేళ జైలు అధికారి నా అన్నే అనుకోండి, లేకపోతే నా ఇంటి పక్కనే ఉంటున్నాడు అనుకోండి, నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తాను ఆయన్ని, అన్నా నువ్వు ప్రభుని ఎలా అంగీకరించావు, నువ్వు ప్రభుత్వం కింద ఎంతో గొప్ప అధికారిగా నువ్వు ఉన్నావు, జైలు అధికారిగా నువ్వు ఉన్నావు కదా, నువ్వు యేసు ప్రభుని ఎట్లా తెలుసుకున్నావు, అంతకు ముందు నీకు యేసు ప్రభు తెలియదు కదా అంటే ఆయన తన సాక్ష్యాన్ని ఇలా చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఆయన చెప్పే సాక్ష్యం ఏంటో మనం తెలుసుకుందాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సాక్ష్యము, ఆ జైలు అధికారి యొక్క సాక్ష్యము ఎట్లా ప్రారంభమైంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది మనం చూసినట్లయితే, రోమీయులమైన మనము అంగీకరించుటకై చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పుతోను అనే దెయ్యము పట్టిన ఒక పాపని లేకపోతే యవనస్తురాలను పౌలు ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయినందువలన దాని తర్వాత అక్కడంతా కూడా చాలా గలిబిలైందట. ఏంటి ఇక్కడ మరి ఏ మనిషి చేయలేనటువంటి కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. మనము రోమిలమైన మనము మరి ఎప్పుడు ఆచరించని ఆచారాలు ఆచరించేలా చేస్తున్నారు. ఎవరు ఈ మనుషులు అని చెప్పి అక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ గలిబిలైపోయారట. ఏంటి కొత్త బోధలు తీసుకొస్తున్నారు, వీళ్ళిద్దరు ఎవరు, యేసుక్రీస్తు కోసం సువార్తను ప్రకటిస్తున్నారు అని చెప్పి అక్కడ పట్టణం అంతా గలిబిల్లైపోతే అప్పుడు జన సమూహము ఏం చేశారట, ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచితే మొత్తాన్ని మార్చేస్తారు అని చెప్పి జన సమూహం అంట వారి మీదకి దొమ్మిగా వచ్చేసి, వారి మీదకి అకస్మాత్తుగా వచ్చేసి మరి అతన్ని కొట్టడానికి వచ్చారు. అయితే వాళ్ళని తీసుకొని న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వస్త్రాలను లాగేసి, పౌలు శీల యొక్క వస్త్రాలు ఏం చేశారట, లాగేశారు. దేవుని సువార్త ప్రకటించే సువార్తికులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వారిని పట్టుకొని వారి వస్త్రాలను లాగేశారట. లాగేసి ఏం చేశారట, వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించగా చాలా దెబ్బలు కొట్టారట. పౌలు శీలను ఏం చేశారట, వస్త్రాలు తీసేసి ఈ యొక్క బాడీ మీద చాలా దెబ్బలు కొట్టారట, బాగా కొట్టారట. బాగా కొట్టి 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 గాయాలు, ఎంత గాయాలు అని అంటే రక్తాలు కారే అంత గాయాలు మరి కొట్టడం జరిగింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని సువార్త వలన నువ్వు నిందించబడుతున్నావా? దేవుని యొక్క సువార్త చెప్పుట కొరకు నువ్వు అవమానించబడుతున్నావా? ఒకవేళ నిన్ను ఎవరైనా కొడుతున్నారా, హింసిస్తున్నారా? అయితే చెల్లి, తమ్ముడు, నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. నీ యొక్క ఫలము పరలోకములో అధికమవుతా ఉన్నది. చూడండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది. దేవుని శక్తి అనుభవించేలాగా దేవుని సువార్త చెప్తుంది. అయితే వాళ్ళని ఏం చేశారట, చెరసాలలో వేశారు. ఇక్కడ స్టోరీ బిగిన్. ఆమేన్. ఇక్కడ జైలు అధికారి యొక్క సాక్ష్యము ప్రారంభమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఇక జైల్లో
వీళ్ళని మాత్రమే కాదు, పౌలు శీలను మాత్రమే కాదట, ఇక చాలా మందిని కూడా, చాలా మంది ఆ చెరసాల్లో ఉన్నారట. ఇప్పుడు ఆ చెరసాల్లోనికి తీసుకొచ్చి ఆ జైలాధికారికి అప్పగించినప్పుడు ఈ యొక్క అధికారులు ఏం చేశారట, చెరసాలలో ఈ సేవకులను వేసి కాళ్ళకి ఏం చేశారట, బొండములు వేసేసారట. బొండములేసి బిగించెను. ఇప్పుడు ఈ జైలధికారి ఏం చేస్తున్నాడు, బొండాలు కరెక్ట్గా వేసారా లేదా చూస్తున్నాడు. ఈ జైలధికారి ఏం చేస్తున్నాడు, చేతులు గట్టిగా కట్టే, కాళ్ళు గట్టిగా కట్టే. వీళ్ళేమో చెప్తున్నారట, మనము ఎప్పుడు ఆచరించని ఆచారాల కోసం చెప్తున్నారంట, ఎప్పుడు విననటువంటి సువార్త చెప్తున్నారంట. ఈ జైల్లోనికి మరి వీరిని కొడితే ఆ గాయాలన్నీ రక్తం కారుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని విఐపీ లాగా తీసుకొస్తారా జైలుకి? లేదు, తోసేస్తారు, కొట్టేస్తారు, లోపలి ఈడ్చేశారట, తోసుకుని తీసుకువెళ్ళారట. అంత తోసుకుని తీసుకువెళ్ళిన క్రమంలో ఎవరున్నారు, జైలధికారి ఉన్నాడు. విసుక్కుంటున్నాడు, నసుక్కుంటున్నాడు, శిక్షించడానికి చెయ్యెత్తుతున్నాడు. కాళ్ళను బొండాలతో కట్టేలాగా చేశాడు, అన్ని చేసేసాడు. జైలుకి, ప్రతి జైలుకి తాళం ఉందా లేదా, ప్రతి చెరసాలకు తాళం ఉందా లేదా, అన్ని చూసుకుంటున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, చాలా స్ట్రిక్ట్ గా తన వర్క్ చేసే ఇతను సిన్సియర్ వర్కర్. అయితే ఇలాగా తన డ్యూటీ చేసుకొని అలాగా కూర్చున్నాడట. తన ఆఫీస్లో అలా కూర్చుంటే రాత్రి వేళ అయింది. ఇక మూలుగుతూ ఉన్న వాళ్ళు సడన్ గా ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఎవరు? పౌలు, శీల. హల్లెలూయా. కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలంట, మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో పోరాడునది పెళ్ళగించుట ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ఏదైతే నాటుతామో అది మనము పొందకపోవట సాధ్యం. ఖచ్చితంగా పొందుతాం. ఇక వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, యేసు మా రక్షకుడా అంటున్నారు. ఒక కాళ్ళకి బొండాలేసి కాళ్ళను కట్టేస్తే వీళ్ళు కూర్చొని ఆ యొక్క చెరసాల్లో, ఆ యొక్క చీకటిలో, ఆ యొక్క కంపు కట్టే ప్రదేశంలో, ఆ యొక్క ఎటువంటి సదుపాయము లేనటువంటి చిన్న చీకటిలో కంపు కొడుతున్న గదుల్లో లోపల కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ప్రార్థన చేస్తుండగా సర్వశక్తులైన దేవుడు ఆ యొక్క జైలులో ఉన్నటువంటి పౌలు, శీల ప్రార్థన ఆలకించడం ప్రారంభించాడు. ప్రార్థన అనంతరం వీరు ప్రభుని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారంట. ఆమేన్. ప్రభుని స్తుతించడం అంటే తెలుసా, మనకున్న బంధకాలను దేవుడు తెంచేస్తా ఉంటాడు. మనం ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, ఘనపరుస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఆకాశము తల్లకిందులయ్యే అంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఎరుకు గోడల చుట్టూర్తా వాళ్ళందరూ స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు గోడలు ఏమైపోయినాయట, కూలిపోయినాయి. బిడ్డ, దేవుడు చెప్పిన మాట స్తుతించండి, స్తుతించండి. అందుకనే స్తుతించే సమయంలో మనం అటు ఇటు చూడకూడదు. దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు, స్తుతించేటప్పుడు కళ్ళు మూసుకొని ఆత్మతో, సత్యముతో ప్రభుని స్తుతించాలి, ఘనపరచాలి. దేవుడు అది చూస్తున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని లేడు, ఆయన కళ్ళు తెరిచి చూస్తున్న వాడై ఉన్నాడు. నువ్వు నిద్రపోతావేమో, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడట. ఆయనకి నిద్ర లేదు. మనకి పగలు రాత్రి, ఆయనకి చీకటైనను పగలగానే కనిపిస్తుందట. మనకి చీకటి అంటే భయం వేస్తుంది. మనం ఇలా చూస్తుంటే చీకటి కనిపిస్తుంది, కానీ దేవుడికి చీకటే కాదు, పగలు రాత్రి ఏకరీతిగా ఉన్నాయట. ఆమేన్. మనము సేవిస్తున్న దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు సమాధి రాయిని గెలిచిన వాడు. ఆయన గొప్పవాడు. ఆయన ఈ రోజుకి సజీవుడుగా ఉన్నాడు. ఇదిగో నేను చూచుచున్నాను,
ఆ మనుష్య రూపంలో ఉన్న మహిమాన్వితుడైన యేసును నేను చూచుచున్నాను అని స్టెఫెను, రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫెను అంటుంటే అక్కడున్న వారందరూ వస్త్రాలు చింపుకొని మరీ ఎక్కువగా రాళ్లతో కొట్టారట. దేవుని ప్రియమైన బిడ్డలారా, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న యేసుకు ఈ యొక్క సౌలు, పౌలు అలాగే శీల ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తుంటే వాక్యము సెలవిస్తుంది 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ, ఏ సమయములంట? లక్ష్మి, 1 గంటకి 2 గంటకి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? 12ంటికి ప్రార్థన చేసావా? జైల్లో ఉన్నటువంటి పౌలు శీల అర్ధరాత్రి ప్రార్థన చేస్తుంటే అక్కడ జైల్లో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారట? అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మనం పాటలు పాడితే ఏంటంట? పక్కన వాళ్ళు వినాలి, వినేలాగా పాడాలి. నీ ఆత్మతో నువ్వు పాడుతున్నప్పుడు ఆకర్షితులవుతారు. ఒకరోజు ఇట్లాగే శుక్రవారము నేను మా మందిరములో శుక్రవారం పాట పాడుతూ ఉన్నాను. ఒక చక్కటి పాట పాడుతూ ఉన్నాను. పాడుతూ ఉంటే మరి 2 వీధుల తర్వాత ఉన్న వాళ్ళు, ఒక ఆవిడ ఏం చేస్తుందంటే బట్టలు తుక్కుంటూ, ఈవిడెవరు పాట పాడుతున్నారు, అసలు ఆవిడ ఎలా ఉంటుంది అని బట్టలన్నీ పక్కన పెట్టి తర్వాత వచ్చి ఆరేసుకుందామని చెప్పి గబగబా బట్టలు మార్చుకొని వచ్చేసి లోపలికి వచ్చి కూర్చుంది. ఆ తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత నా పాట అయిపోయింది, ప్రసంగం చేశాను. ఆ తర్వాత నుంచి ప్రతి ఆదివారం ఆమె రావటం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మీ పాట విని నేను మందిరంలోకి వచ్చాను, ఆ రోజు నుంచి నా కుటుంబం అంతా దేవుని మందిరంలోకి వస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. పాటలో ఏం మహిమ లేదు, కానీ ఆత్మతో పాడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ పాటని ఆయన మహిమార్థమై వాడుకుంటాడు. ఆమేన్. మా పాస్టర్ గారు నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజు అయ్యా అని పాట పాడినప్పుడు ఆ పాట ద్వారా చాలా మంది మార్చబడ్డారు. చాలా మంది తాగుబోతులు మార్చబడ్డారు, హంతకులు మార్చబడ్డారు, దొంగలు మార్చబడ్డారు. పాటకి దేవుడు అంత ప్రాణం పెడతాడు. కొన్ని పాటలు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే పౌలు శీల ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తూ పాటలు పాడుతున్నారట. చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటే ఖైదీలు ఏం చేస్తున్నారు? వినుచున్నారు. వినుచున్న క్రమంలో జైలు అధికారి ఏం చేస్తున్నాడు? ఆయన కూడా చాలంత దూరంలో ఉండి వీళ్ళు పాటలు పాడుతుంటే వింటున్నారు, ప్రార్థన చేస్తుంటే వింటున్నారు. సర్వశక్తుడైన దేవుడు యేసు ప్రభువా అంటూ ఆయన రక్తము కోసం పాడుతున్నారేమో, పరిశుద్ధాత్మ దేవుని కోసం పాడుతున్నారేమో, లేకపోతే ప్రభుని ఘనపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు, మహిమపరుస్తుండగా అనేక మంది ఆలకిస్తున్నారంట. జైల్లో ఉన్న వాళ్ళందరూ ఆలకిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యము జరిగిస్తున్నాడు. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉండగా ఖైదీలందరూ కూడా హృదయాల్లో కన్నీరు మున్నీరయ్యి వినయముతో, విధేయతతో, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో ఒక్కొక్కరు దేవునికి సమర్పించుకోవడం ప్రారంభించారు. అదే క్రమంలో కొంచెం నిద్రపోతున్నట్టుగా ఉండినట్టునట్టి జైలాధికారి ఎక్కడో మెల్లని స్వరముతో వారు ప్రార్థన చేయుచుండగా వింటున్నారు, వారు పాటలు పాడుతుండగా వింటున్నారు. పాట పాడుతుంటేనే సువార్త వచ్చేస్తుంది. ఆమేన్. మన కోసం ఆయన మరణించాడని, ఎంతో ప్రేమించాడని సువార్త పాట పాడుతూ ఉండగానే జైలు అధికారి వింటున్నాడు మెల్లని స్వరాన్ని. ఆ పాటల్లో ఏం అర్థమైందో ఆ జైలు అధికారికి నాకు తెలియదు, కానీ నెక్స్ట్ ఆయన మాట్లాడిన మాటను మనం చూస్తే, అయ్యలారా నేను రక్షించబడాలంటే ఏం చెయ్యాలి అంటున్నాడు. ఆమేన్. అంటే ఆ పాటలు వింటూ ఉండగా, ఆ యొక్క స్తుతులు వింటా ప్రభుని ఘనపరుస్తూ ఉండగా ఆయనకు అనిపించింది, వీళ్ళు రక్షించబడిన వారిలాగా ఉన్నారు, వీళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నారు, ఆ దేవుడి చేత నేను రక్షించబడాలంటే నేనేం చెయ్యాలి అనే ప్రశ్న హృదయంలోకి వచ్చిందంటే ఆయన సువార్త వారి పాటల ద్వారా విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా జైలధికారి సాక్ష్యం ఎక్కడ మారుతా ఉంది, ప్రారంభమైంది సాక్ష్యము అనంటే మొట్టమొదటిగా వినే దగ్గర. ఆమేన్. వింటున్నాడు జైలులో.
అయితే అకస్మాత్తుగా ఏం జరిగింది? భూకంపము కలిగి, అకస్మాత్తుగా మహాభూకంపము. ఎటువంటిదండి? మహాభూకంపము కలిగింది. కలిగిన వెంటనే చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి, అధిరెను. చెరసాల పునాదులు ఏమైనాయి? పునాదులు, అసలు జైలుకి పునాదులు వేయడం అంటే చాలా గట్టిగా వేస్తారు కదా, ఆ పునాదులట అదిరిపోయినాయి. పర్వతములు తొలగినాను, మెట్టలు తత్తరిల్లినను. పర్వతములు తొలగినాను, మెట్టలు తత్తరిల్లినను. నా కృప నిను వీడదు అని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. శాశ్వతమైన కృపతో ఆ రోజు జైలు అధికారిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అకస్మాత్తుగా భూకంపము వచ్చిందట, చెరసాల పునాదులు అదిరిన వెంటనే అందరి బంధకములు ఊడెను. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. దేవుని యొక్క అద్భుత కార్యము జరిగించబడుతూ ఉన్నది, దేవుని మహాకార్యము జరిగించబడుతూ ఉన్నది. అది ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరములో కాదు. అది ఎక్కడ జరుగుతుంది? ఇంటిలో కాదు. పునాదులు అదిరిపోతున్నాయి. మందిరములో ప్రభుని స్తుతించినప్పుడు కాదు, ఇంటిలో అందరు గణపరుస్తున్నప్పుడు కాదట, జైల్లో జరుగుతున్న కార్యక్రమం అది. దేవుడు నువ్వు చెరసాల్లో ఉన్నా, నీ చెరసాల్లో ఉన్న గదిలోనికి రాగలడు. ఆమేన్. మనకి తోడై ఉన్న దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు, మనకి తోడై ఉన్న దేవుడై ఉన్నాడు. అయితే అక్కడ అందరి బంధకాలు ఏమైనాయట? ఊడిపోయినాయంట. తాళాలు వేశారు కదా, తాళాలు ఊడిపోయినాయి, కాళ్ళకి బొండాలు ఊడిపోయినాయి, చేతులకి తాళాలు ఊడిపోయినాయి, అన్ని బంధకాలు ఊడిపోయేట, తలుపులు ఓపెన్ అయిపోయినాయి అంట. ఆమేన్, హల్లెలూయా. ఏమైంది? తలుపులు ఓపెన్ అయ్యాయి. ఆయన సాక్ష్యము మొట్టమొదటిగా విన్నాడు, మామూలుగా కూర్చున్నాడు, నిద్రలోకి జారుకున్నాడు. అలాగ మనసులో వీళ్ళు ఎవరిని సేవిస్తున్నారో అనుకుంటున్నాడు. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది, భూమి అదిరింది, పునాదులు కదిలిపోయాయి, బంధకాలు తెంచబడ్డాయి. మెలకువ కలిగి ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే తలుపులన్నీ తెరిసున్నాయి. చీకటిగా ఉంది, అర్ధరాత్రి. అంత భయంకరమైన పరిస్థితుల్లో దీపము తెమ్మని పని వాళ్ళకి చెప్పి, ఆ పని వాళ్ళు దీపం తెచ్చినప్పుడు ఇలా చూస్తేనట తలుపులన్నీ తెరుస్తున్నాయంట. అంతే, గుండె పాదేసుకున్నాడు. తెల్లారి లెగిస్తే నేను ఇంకా గవర్నమెంట్కి జవాబు ఇవ్వలేను అనుకున్నాడు. ఇక నేను జవాబు ఇవ్వలేను, ఇంతమంది ఖైదీలు పారిపోయారు, ఒక్కడు కాదు, ఒక్క ఖైదీ పారిపోవడం కాదు, ఇంతమంది ఖైదీలు పారిపోయారు కాబట్టి ఇక నేను చచ్చిపోతాను, ఈ ఉద్యోగం నాకు తీసేస్తారు, ఇంకా ఇగో నన్ను కూడా జైల్లో వేస్తారు, ఇక నా భార్య నా బిడ్డలు అని ఆలోచిస్తూ చూస్తే ఇక నన్ను హింసిస్తారు, ఈ యొక్క గవర్నమెంట్, ఈ రోమ చక్రవర్తి నన్ను హింసిస్తాడు, అమ్మో నన్ను కూడా జైల్లో వేస్తాడేమో, నా వల్ల కాదు అని కృంగిపోతుంటాం ప్రారంభించాడు. ఆఖరిగా అనుకున్నాడు, నేను చచ్చిపోవటమే మేలు అనుకున్నాడు, చచ్చిపోవటమే మేలు అనుకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు ఎదుర్కొంటున్నా లేకపోతే మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి మనం చనిపోవటమే మేలు, అయ్యో మనం ఎదుర్కోలేము అని అనుకుంటున్నావా? అయితే దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. అయితే జైలధికారి ఏమనుకుంటున్నాడు? 27వ వచనం, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకోబోయాడు. కత్తి దూసి ఏం చేయాలనుకున్నాడు? తన్ను తాను చంపుకోపోయాడు. అంటే ఎంతగా బాధపడ్డాడు,
అయితే తన్ను తాను చంపుకోబోతూ ఉండగా అప్పుడు పౌలు అంటున్నాడు, మేమందరము ఇక్కడమే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. పౌలు, నీవు ఏ హానియు చేసుకొనొద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఒక్కలము కూడా పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నామయ్యా, నిన్ను హాని చేసుకోవద్దు, నిన్ను నువ్వు చంపుకోవద్దు అని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనొద్దు, మేమందరం ఇక్కడేనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలకును సాగిలపడి. ఆమె పౌలు శీలకు ఏం చేస్తున్నారు? ముందలేమో బొండలేసాడుగా, ముందలేమో గద్దించాడుగా, ముందలేమో కొరడాలతో కొట్టారుగా, అవన్నీ చూశాడుగా, ఆయన డ్యూటీ ఆయన చేశాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడట? సాగిలపడి అంటున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలను? మొట్టమొదటిది ఆయన విన్నాడు, వినటం వలన ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. ఇప్పుడు అంటున్నాడు, రక్షణ పొందాలంటే నేను ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు అప్పుడు వారు అంటున్నారు, అందుకు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఆమేన్. యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచుడి, అప్పుడు నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది అని పౌలు చెప్తున్నాడు వాక్యము. యేసు నామమందు విశ్వాసం ఎందుకు విశ్వసించాలంటే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. ఆయన నామమందు విశ్వాసం ఉంచితేనే మనం రక్షించబడతాం. వెంటనే జైలు అధికారి విశ్వసించాలా, నేను రక్షణ పొందాలంటే విశ్వసించాలా అని ఆశపడ్డాడు. తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు. వెంటనే అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించాడు. పౌలు శీలను ఏం చేశారు? ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న వారందరికీ పరిచయం చేశారు. కొర్నేలి కూడా అంతే. దేవుడు దర్శించినప్పుడు, దేవదూతను పంపించి మాట్లాడినప్పుడు, పేతురుని అక్కడికి పంపించినప్పుడు కొర్నేలి తన ఇంటి వారందరినీ కూర్చోబెట్టినప్పుడు పేతురు వాక్యం విని వారు రక్షించబడ్డారు. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిత్తుము. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క జైలాధికారికి రెండో స్టెప్ ఏంటంటే, మొట్టమొదటిగా విన్నాడు, రెండవదిగా ఆయన చేస్తున్నది ఏంటంటే రక్షణ పొందాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. నేను రక్షించబడతాను, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాలంటే నేను మాత్రమే కాదు, నా ఇంటి వారందరూ కూడా రక్షించబడాలని ఇంటిలోనికి తీసుకువెళ్తే అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేయడం ప్రారంభించినప్పుడు ఆ రాత్రికి రాత్రి వారందరూ పౌలు యొక్క యేసుక్రీస్తు యొక్క వాక్యము విని పౌలు ద్వారా అందరూ రక్షించబడ్డారు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువర్తమానము ఎంతో అద్భుతమైనది, కుటుంబాలను రక్షించగలిగినది. అన్యుడైన జైలధికారి యొక్క కుటుంబము ఆ రాత్రికాల సమయమున మార్చాడు దేవుడు. తన సాక్ష్యము మారిపోయినది. ఇప్పుడు ఆయన ఏ దేవతని ఆరాధించట్లేదు కానీ యేసు ప్రభుని ఆరాధించడం ప్రారంభిస్తున్నాడు. యేసు నామమందు విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తున్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా విన్నాడు, రెండవదిగా విశ్వసించి రక్షించబడ్డాడు. రక్షించబడ్డం కాదు, తన కుటుంబం అంతా రక్షించబడింది. ఆ తర్వాత ఏం చేశాడంటే పౌలు శీలకు పరిచర్య చేయటం ప్రారంభించాడు, సేవ చేయటం ప్రారంభించాడు. చూద్దాం 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. ఆమేన్. హల్లెలూయా. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆమె మహదానందము, ప్రభువుని నమ్ముట వలన ఆనందము కలుగుతున్నది. ఆ యొక్క పౌలు శీలకు పరిచర్య చేయటం ప్రారంభించారు. వారి గాయాలను తొడవటం ప్రారంభించి
వారికి చక్కగా స్నానాలకి నీళ్లు పెట్టి వాళ్ళ గాయాలను కడిగి వారి దగ్గర పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం విని ఆ యొక్క కుటుంబం అంతా బాప్తిస్మం తీసుకొని ప్రభునామమందు విశ్వాసం ఉంచి ఆనందముతో సంతోషముతో వారి జీవితాన్ని గడిపాడు. ఆమేన్, హల్లెలూయా. అది జైలు అధికారి యొక్క సాక్ష్యం. ఎక్కడ విన్నావయ్యా అంటే నేను జైల్లో విన్నాను అంటున్నాడు. ఎక్కడ రక్షించబడ్డావయ్యా అంటే పౌలు శీలలను నేను ఇంటికి తీసుకెళ్లి వాక్యం చెప్పించుకొని ప్రభువుని నమ్మి నేను నా కుటుంబం బాప్తిజం పొందాను. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటయ్యా? నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, ప్రభువులో ఆనందిస్తున్నాను. అది జైలు అధికారికి ఉన్న సాక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యము వింటూ వింటూ వింటూనే ఉన్నావేమో, ఇంకా నువ్వు విశ్వసించకుండా ఉన్నావేమో. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఇక్కడ సువార్త వింటున్నావు, ఇంకనూ నువ్వు రక్షించబడలేదేమో, ఇంకనూ నీ కుటుంబంలో ఎవరైనా రక్షించబడలేదేమో. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇదే రక్షణ దినము, అనుకూల సమయము. నువ్వు రక్షించబడాలి. యేసు నామమందు విశ్వాసం ఉంచాలి. యేసు నామందు ఇంకా విశ్వాసం ఉంచలేదేమో, ఆయన నామమందు విశ్వాసం ఉంచు. నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. రక్షించబడిన నీవు దేవుని సన్నిధానంలో పరిచర్య చేయట్లేదేమో, జ్ఞాపకం చేసుకో. ప్రభుకి పరిచర్య చేయాలి, దేవుని యొక్క సేవ చేయాలి. దేవుని యొక్క సేవ పరిచర్యకు మనం సహకరించాలి. ప్రభు నామమందు ఆనందించాలి. క్రైస్తవ జీవితాన్ని ప్రభుకి మహిమార్థమై మనము జీవించాలి. ఆమేన్. ఈ జైలు అధికారి యొక్క సాక్ష్యం ఏదైతే మన సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా? అలనాడు ఎప్పుడో పౌలు రక్షించిన ఆ కుటుంబం ఈ రోజుకి సాక్షార్థమై నిలబడుతున్నప్పుడు మన సాక్ష్యము, మన రక్షణ సాక్ష్యము అనేక మందికి మనం చెప్తున్నామా లేదా? దేవునికి మహిమార్థమై జీవిస్తున్నామా లేదా అన్నది మనము చూసుకోవాలి. దేవునికి నమ్మకంగా జీవిద్దాం. ఖచ్చితంగా ప్రభు సన్నిధానంలో మనము సాక్షార్థమై నిలుద్దాం. ప్రభువా, నీ యొక్క సేవలో నేను నడుస్తానయ్యా, నాకు తోచిన పరిచర్య నేను చేస్తానయ్యా, నేను నా కుటుంబం అంతా నిన్ను సేవిస్తామయ్యా, నీ కృప నా మీద ఉంచయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన దేవాని బంగారు పాదాలు పొందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో జైలు అధికారి యొక్క సాక్ష్యాన్ని మేము చదివాము, విన్నాము. అవును ప్రభువా, ఈరోజు ప్రభువా తండ్రి నాయన, మేమును ఆయనలాగానే విన్నామయ్యా, మేమును నీ రక్తంలో కడగబడి ఉన్నామయ్యా, మేమును నీ యొక్క సన్నిధానంలో ఉన్నామయ్యా. అయినను మా సాక్ష్యం మేము ఎవరికి పంచుకోవట్లేదేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన. నీ నామ మహిమార్థమే మేము జీవించినట్లు కృపను అనుగ్రహించి నడిపించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.